ఇందాక పితృకార్యాలు చేయట్లేదు. వాటిలి తర్పణాలివ్వాలి అన్నప్పుడు సింహం పాడై ఉంటుంది. దాన్ని బట్టి డైరెక్ట్ చెప్పేయొచ్చు మనం అన్నాం కదా సార్. ఆ సింహం అనేది పాడయింది అని ఎలా చెప్తాం? ఆ సింహం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే పితృకార్యాలకి ఇంపార్టెంట్ అది. పిల్లలకి కూడా చాలా ఇంపార్టెంట్ సింహం. అంటే సింహము అనేది గద్దెని ఇస్తుంది అంటాము. పిల్లలు పుట్టిన తర్వాతే దానిలో ఉండే నక్షత్రాలన్నీ కూడా కారకత్వాలు అలానే ఉంటుంది. పిల్లలు పుట్టిన తర్వాతే దానికి ఆ యోగమైనా వచ్చేది అంటాం. అలా సింహం అనేది ఎంత ఇంపార్టెంట్ అసలు దానిలో స్పాయిల్ అయింది అనేది ఎలా తెలుస్తుంది? జనరల్‌గా చూసేది ఏంటి అంటే వితౌట్ ఏమీ యూజ్ చేయకుండా సింపుల్ టెక్నిక్స్‌లో సింహంలో శని, సింహంలో రాహు, సింహంలో కేతువు ఇవి జనరల్‌గా తీసుకుంటున్నారు. కానీ ఇదొక్కటే కాదు ప్రమాణం. ఓకే. చాలామంది పితృదోషము అనగానే సింహంలో శని ఉన్నాడు కాబట్టి పితృదోషం, సింహంలో రాహు ఉన్నాడు కాబట్టి పితృదోషము, సింహంలో కేతు ఉన్నాడు కాబట్టి పితృదోషము. ఇది ఒక్కటే అక్కడ ఆగిపోకండి. ఆ ఉన్న రాహువో కేతువో శనో ముఖ్యంగా ఈ 3 గ్రహాలు, కుజుడు కూడా కుజుడు కూడా పాపగ్రహములు ఏవి సింహంలో ఉన్నా ఇవి అఫ్లిక్షన్లోకి వస్తాయి. కానీ అవి 5వ ఇంటికి 9వ ఇంటికి కనెక్షన్లో ఉండడం. అంటే ధనస్సు లగ్నమై సింహములోని శని ఉన్నాడు, 9వ ఇంట్లో శని ఉన్నాడు. ఓకే. ఇప్పుడు పంచమం భావం పాడయింది. ఇక్కడి నుంచి కూడా తండ్రికి తద్దినం పెట్టట్లేదేమో అన్నది కనిపించవచ్చు. లేదా 9వ ఇంటి డిస్పోజిషన్, 9వ ఇంటి యొక్క అధిపతి ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశ్యాధిపతి ముఖ్యంగా మఖలో పితృణాం మఖ అని ఉంటుంది నక్షత్రంలోని మంత్రము. పితృదేవతలు నువ్వు తద్దినం పెట్టట్లేదు కాబట్టి ఏడుస్తున్నారు. ఓకే. ఓకే. ఇట్లాంటివి మనము అడగవచ్చును. అడిగి అక్కడి నుంచి క్లారిటీ తెచ్చుకోవచ్చును. సో జనరిక్ సెన్స్లో చెప్పాలంటే శని, కేతు, రాహు, కుజ గ్రహములు సింహంలో ఉండి 5వ 9వ ఇంటి కారకత్వాలకి కనెక్ట్ అయి ఉన్నప్పుడు, పంచమంలో ఉండడం కానీ, పంచమాధిపతి డిస్పోజిషన్ అవ్వడం కానీ, పంచమాధిపతి సింహంలో ఉండడం కానీ, అలాగే 9వ ఇంట్లో ఉండడం కానీ, 9వ ఇంటి అధిపతి ఉండడం కానీ, 9వ ఇంటి అధిపతి ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి అధిపతి ఇక్కడ ఉండడం కానీ, వాటిల్లో ఇప్పుడు నాకు మీరు ధనస్సు అన్నారు కాబట్టి నాకు ఒక డౌట్ వచ్చింది. ధనస్సు లగ్నమే మీరు అన్నదే తీసుకోండి. పాపగ్రహాలు అని వాడారు కాబట్టి నేను ఇది అడుగుతున్నాను. ధనస్సు లగ్నానికి 9వ అధిపతి రవి. ఫర్ ఎగ్జాంపుల్ రవే మగలో ఉన్నారనుకోండి, పాపగ్రహం అవుతున్నారు. 9వ అధిపతి డిస్పోజిటర్ కూడా ఆయనే. 9వ అధిపతి డిస్పోజిటర్ ఆయనే అక్కడ ఉన్నారు. అప్పుడు అది అంటే భావాన్ని పాడు చేస్తుంది అనుకోవాలా, లేదు అంటే మంచి చేస్తుంది అనుకోవాలా? ఓకే. సింహంలో మఖలో ఉన్నాడు అనుకుందాం. రవి అవును సార్. రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. రవి 0 డిగ్రీల మీద ఉన్నాడు అనుకుందాం, 0 degrees జస్ట్ ఎంటరింగ్. ఇది ఫర్టిలిటీ ఇష్యూస్ని ఇస్తుంది. ఇది రవి సంక్రమణ దోషం కింద వస్తుంది. ఓకే. ఓకే. 0 degrees మీద లేడు రవి, 2 డిగ్రీలో 3 డిగ్రీలకు వచ్చాడు. ఇతనికి ఏంటంటే పితృణాం మఖ రుదంతః. ఓకే. ఉండి దాని తర్వాత అపభ్రంశో అవస్థ అతను ఉంటుంది. ఓకే. కింద పడిపోవడం, ఎత్తు మీద నుంచి పడిపోయిన వాడు అని అర్థం. ఓకే. 9th house కాబట్టి 9th house ఎత్తులో ఉంటుంది. 9-10 ఇళ్ళు ఎత్తు. ఆ ఎత్తు మీద నుంచి మనిషి కింద పడిపోయినవాడు అంటే కాళ్ళు రవిదశ వచ్చింది, కాలు విరిగినవాడు రవిదశలో. లేదా ఏదో పెద్ద ఉద్యోగం చేసి నేను ఇంకే పని చెయ్యను అని ఇంటి దగ్గర రిటైర్ అయ్యి కూర్చున్నవాడు. మఖలో పెద్ద ప్రిన్సిపాల్ స్కూల్కి, చాలా పెద్ద స్కూల్, ఆ ఊళ్ళో అదే ఆ రాష్ట్రానికి అది పెద్ద స్కూల్, అంత పెద్ద స్కూల్లో పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ ఏజ్ లో వస్తే ఓకే, అదే ముందు వచ్చిందంటే లైఫ్ స్పాయిల్. అది రిటైర్డ్ ఏజ్ లో వస్తే మంచిదే. రిటైర్మెంట్ చేసి ఇంకేం చెయ్యను, ఏ రకంగానూ ఇన్కమ్ సంపాదించట్లేదు కానీ బాధపడుతున్నాడు రోజు. ఏమని, నన్ను పదవిలో ఉన్నంత కాలము అందరూ వచ్చి పలకరించారు, ఈ రోజు నా పదవి పోయింది కాబట్టి నన్ను ఎవ్వరూ పలకరించడం లేదు అని ఒక రకంగా బాధపడుతున్నాడు. రెండవది ఒక రకంగా సంతోషిస్తున్నాడు, నేను ఏ పని చెయ్యక్కర్లేకుండా నా జీవితం ప్రశాంతంగా వెళ్ళిపోతోంది, నేను కోరుకున్నది ఇదే. ఓకే. రెండు వైపులా ఉండొచ్చు. ఓకే. లేదా భార్య, ఇది మధ్య వయస్సులో వచ్చింది అనుకుందాం, 40 ఏళ్ళకో 35-40 ఏళ్ళు, భార్య రోజు అవమానిస్తోంది. చాలా పెద్ద ఆఫీసరు, పెద్ద డబ్బు సంపాదిస్తున్నాడు, కానీ భార్యకి తానంటే చులకన. కారణాలు ఏమైనా కావచ్చు. 1-2 ఉదాహరణలు ఇస్తాను. ఒకటి, బాగా డబ్బు నేను తెచ్చుకొని వచ్చాను కాబట్టి నువ్వు చదువుకున్నావు, నీకు ఉద్యోగం వచ్చింది, నువ్వు పేదవాడివి,
మా నాన్న డబ్బు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇవన్నీ కొనగలిగావు. నీ జీతం ఇప్పుడు జీతంలో ఎంత వస్తుంది? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయిపో, ఎంత వస్తుంది జీతం? అక్కడ ఇక్కడ చేయి బలకని చేతులు పెట్టకపోతే సాధారణ ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రోజుల్లో మన ఐటీ వాళ్ళు తెచ్చుకుంటున్న దాంట్లో సగం తెచ్చుకోవట్లేదు. పూర్తి ఐఏఎస్ అయినా కూడా ఏమీ లాభం లేదు నిజానికి కదా. సో కాబట్టి కొందరు ఇప్పుడు అతను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, బల్ల కింద రూపాయి చేయబెట్టాడు, చాలా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు కదా, అలా నాకు తెలిసిన ఒకటి ఉంటారు సార్. చాలా మంచి ఇది బల్ల కింద చేయబెట్టడం. ఓకే, ఈవిడ రోజు అవమానిస్తూ ఉంటుంది, నీ జీతంతో నా కుక్కకి బిస్కెట్లు అట్లా. ఓకే, నేను కట్టే చీరపాటు లేదు నీ జీతం. ఈ రకంగా అవమానం పొందడం ఇదొక రిజల్ట్. లేదా పితృకార్యాలు చెయ్యట్లేదు, అది ఒకవేళ పితృకార్యాలు చెయ్యనప్పుడు మాత్రమే నీకు రవి స్వక్షేత్రంలో ఉండి 9వ ఇంట్లో ఉండి అప్పుడు పిల్లలు లేకుండా ఉంటుంది. ఓకే ఓకే, లేదు చేస్తే నీకు పొజిషన్ కూడా వచ్చింది, ఇందాక చెప్పిన ఐఏఎస్ ఆఫీసర్. కానీ బల్లకిని చేయి పెట్టట్లేదు కాబట్టి భార్య అవమానం చేస్తుంది, అది వేరే చోట్ల నుంచి వచ్చింది. సప్తమాధిపతి కూడా ఇప్పుడు రవి పక్కనే కదా ఉంటాడు బుధుడు. ఇప్పుడు ధనస్సు నుంచి సప్తమాధిపతి ఏమో పూర్వ ఫల్గుణిలో ఉన్నాడు, పుబ్బలో ఉన్నాడు, మఖలో రవి ఉన్నాడు. సో భార్య తెలివి తక్కువగా భర్తను అవమానపరుస్తుంది. తెలివి లేదు భార్యకి, భర్తని అవమానించకూడదు అన్న విషయం ఇంట్లో తెలుసుకోలేదు. తండ్రి దగ్గర ఇంతకు ముందు పూర్వజన్మలో మంచి కర్మలు ఉన్నాయి ఆవిడకి, పెద్ద ఇంట్లో పుట్టింది ఆవిడ చేసింది అంతే. నాన్న బాగా డబ్బు సంపాదించాడు, ఒక్కతే కూతురు, కోట్ల ఆస్తి ఉంది, గారాబంగా పెరిగింది. ఓకే, భర్తని 10 మంది ముందు చులకనగా మాట్లాడరాదు అన్న విషయం ఈ అమ్మాయికి తెలియదు. కారణం ఏంటంటే ఇతని కూడా తప్పు ఉంది. ఇతను ఏంటంటాడంటే నాకు వచ్చే జీతం 2.5 లక్షలే, నువ్వు దీంట్లో బతకాలి తప్ప మీ నాన్న దగ్గర నుంచి మాటికి డబ్బు తెచ్చుకోకూడదు అని. అదేమిటిది, నాకు రోజుకే 2 లక్షలు ఖర్చు అవుతుంది, నాకు నెల మొత్తానికి నువ్వు 2.5 లక్షలు ఇప్పుడు ఖర్చు పెట్టమంటే నేను ఎక్కడి నుంచి, నేనేం మానేను? ఇప్పుడు బాగా డబ్బు ఉన్న వాళ్ళ సంగతి చూడండి, 30 లక్షలు 50 లక్షలు ఈజీగా ఖర్చు అవుతుంది. మనలాంటి వాళ్ళంటే ఇప్పుడు 10,000లో బతికంటే 10,000లో బతుకుతాం, 50,000లో బతికంటే 50,000లో బతుకుతాం. కానీ వాళ్ళు అలా చేయలేరు. వాళ్ళ చుట్టూ మనుషులు బోర్డు అంతా ఇది సరంజామా అంతా ఉంటుంది, అవన్నీ బతకడానికి రోజుకి నాకు 2 లక్షలు ఖర్చు అవుతుంది, నువ్వు నెల మొత్తానికి 2 లక్షలు ఖర్చు పెట్టి అంటున్నావు, ఇది జరిగే పని కాదు, నువ్వు చేతకాని వాడివి అన్నమాట అంటుంది. అమ్మాయికి తెలియదు విషయం, ఇలా అనకూడదు, 10 మంది ముందు భర్తను అవమానించకూడదు అని. అంటే పుబ్బ మీద అయ్యేపటికి అమాయకత్వం ఉంటుంది, అమాయకత్వం రావడం వల్ల. ఓకే, ఉత్తరా ఫల్గుని అనుకోండి, అమాయకత్వం మొట్టమొదట ఉండి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత భర్తను తెలుసుకొని అప్పుడు నా భర్త చెప్పిందే కరెక్ట్ అనమాట, అదే సమంజసం అనమాట అని తర్వాత తెలుసుకుంటుంది. ఉత్తరా ఫల్గునిలో కూడా ఇది కొంత ఉంటుంది. ఆ బుధుడు మళ్ళీ అటు ఆశ్లేష కూడా ఉండొచ్చు కదా, వెనక్కి ఉండొచ్చు కదా. ఆశ్లేష ఉన్నది అనుకోండి వేరే రకంగా ఉంటుంది, అప్పుడు డిస్పోజిషన్ ఇక్కడికి రాలా, సప్తమాధిపతి డిస్పోజిషన్ రాలేదు. అప్పుడు ఆ సప్తమాధిపతి ఎక్కడున్నాడో చూసుకోవచ్చు. ఇప్పుడు ఇతను ఇప్పటికీ కానీ అవమానిస్తున్నారు, ఇతన్ని ఎవరు అవమానిస్తున్నారో తెలుసా? ఉత్తర అవే ఉన్నాడు అనుకుందాం సింహంలో, బుధుడు లేడు, అవమానాలు పొందుతున్నాడు ఆఫీస్లో. ఓకే ఓకే, ఎవరు అవమానిస్తున్నారంటే ఇతను పై అధికారి, బాస్, నవమం కాబట్టి నవమం కదా. ఎందుకు చెప్పిన పని చేయలేవు? పెద్ద మార్కులు వచ్చాయి, 99 మార్కుల్లో స్టేట్ ఫస్ట్ వచ్చి కంపెనీలో జాయిన్ అయ్యావు. నేను ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే గురువు గారు, రవే అయ్యాడు, డిస్పోజిటర్ రవే అతను కాబట్టి నవమాధిపతి కదా, హౌస్ ని స్పాయిల్ చేస్తారా? నవమం కాబట్టి మంచిది ఇస్తారా? లేదు, చెప్పిన దాంట్లో 99% తో స్టేట్ ఫస్ట్ ఐఏఎస్ అయ్యి అతను ఉద్యోగం వచ్చింది అంటే బాగుపరిచాడా లేదా? కానీ అదే సమయంలో తిట్లు కూడా తింటున్నాడు పై అధికారి చేత. ఏం మనిషివా నువ్వు, ఈ మాత్రం నీకు కామన్ సెన్స్ లేదు, నీకు అసలు ర్యాంక్ ఎలా వచ్చింది, 99.99% ఎలా వచ్చింది అంటాడు. మగ కదా, అది ఇవ్వాలి కదా, కుర్చీ ఇస్తారంటాం కదా, మగ మీద ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అంటాం. కుర్చీతో పాటు అవమానం కూడా వచ్చింది, అది ఎంతో % ఉంటుంది అంటారు, డెఫినెట్ గా ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. అది ఎవరికి ఉండదు అంటే కొంతమంది ఉంటారు డైలీ పితృతర్పణం ఇస్తారు. ఓకే, రోజు తన పైవాడు లేకపోతే మంచి గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు, రోజు అతన్ని దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతాడు, ఇంటి పెద్ద ఆయన కాబట్టి. ఇవి చాలా రేర్, ఇప్పుడు బాగా తగ్గిపోతున్నాయి ఇవి. సంవత్సరానికి ఒకసారి పెట్టడమే కష్టంగా ఉంది. ఇవి చాలా బ్రహ్మాండంగా ఉంది రివార్డింగ్. మాకు అంటే ఇంకా ఒక పొజిషన్ తర్వాత ఇంకో పొజిషన్, ఇంకో పొజిషన్ తర్వాత ఇంకో పొజిషన్, పెద్ద ఆఫీసర్ అవుతాడు. సో ఒకటే చార్ట్, ఒకటే పొజిషన్ లో ఇన్ని రిజల్ట్స్ అదే ఉంది అని మంచి రావచ్చు చెడు రావచ్చు, అది చేసేదాన్ని బట్టి. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా.
రవి మఖలో ఉన్నాడు, ఎక్కడైనా ఉండొచ్చు, 10 డిగ్రీలో ఎక్కడో అదే 4 పాదాల మీద ఎక్కడైనా ఉండొచ్చు. ధనస్సు లగ్నము, ఓకే, లగ్నం 0 డిగ్రీస్ ఉంది, ఓకే, 0 డిగ్రీస్ ఉంది. గురువు స్వక్షేత్రంలో ఉన్నాడు, స్వక్షేత్రం అంటే మీనం అవ్వచ్చు అంటారు, లగ్నంలోనే పూర్వాషాఢలో ఉన్నాడు. నడుస్తూ మేడ మీద నడుస్తూ పారాపెట్ వాల్ చూసుకోకుండా పైనుంచి కింద పడిపోయాడు, ఓకే, కోమాలో ఉన్నాడు 20 ఏళ్ళు. బతుకుతాడో తెలియదు, వెళ్ళిపోతాడో తెలియదు. 20 ఏళ్ళు దశ మారలేదు, దశ మారినప్పుడు కూడా ప్రాబ్లం అలాగే ఉంది మరి. చంద్రుడు కూడా అక్కడే ఉన్నా, మళ్ళీ అదే హౌస్ లో ఉన్నా, మీకు ఇంకో రకంగా ఉన్నాడు, అక్కడే ఉన్నాడు అనుకుందాం. ఓకే, రవి దశ చంద్ర దశ వరుసగా అలా 10 డిగ్రీస్ రవి, 0 డిగ్రీ లగ్నము, 15 డిగ్రీస్ ఆయనతో ఇక్కడ గండాంతరం ఉన్నట్టు కదా, లగ్నము గండాంతంలో ఉంది కదా, అందుకని అతను పర్సన్ గా ఇబ్బంది పడి 20 పైనుంచి పడిపోయాడు. ఓకే, సో స్వక్షేత్రంలో ఉన్నాడని సంకల్ గుర్తుకుని కింద పడిపోయాడు. దశ రవి దశ, రవి నవమంలో అక్కడ కూడా 10 డిగ్రీలో ఉన్నాడు, 10 డిగ్రీలో ఉన్నాడు. ఓకే, సో అదే యాక్టివేషన్ ఆఫ్ టైం అనేది దశ నుంచి వస్తుంది. ఇది జాగ్రత్తగా చూసుకుంటే ఒకటే చార్ట్ లో ఇన్ని చెప్పచ్చు. అది నేను అంటే ఇప్పుడు మనకి గురుదశ రాలేదనుకోవాలా సార్, అంటే గురుదశలో పుట్టడం ఇంకా గురుదశ రాలేదనుకోవాలి, ఎందుకంటే లేకపోతే గురుదశ వచ్చుంటే ముందు గురుదశలో ఏదో ఒకటి ఉండేది కదా, అప్పుడు లగ్నం 0 డిగ్రీస్ లో ఉన్నప్పుడు లగ్నం ఇంకా గురుదశ వస్తే రవిదశ రాదు, రవిదశ వస్తే గురుదశ రాదు. అదే నాకు అందుకని అడుగుతున్నా. సరే, మీ పాయింట్కి వస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గురుదశే వచ్చింది అనుకుందాం, 0 డిగ్రీస్ మీద లగ్నం ఉంది, ఓకే, గురువు అక్కడే ఉన్నాడు, పుట్టినప్పుడే కిడ్నీలో ఏదో ప్రాబ్లం ఉంది, 18-20 ఏళ్లకు తెలిసింది, మరొక 10 ఏళ్ళు బతికి చనిపోయాడు. అంటే లగ్నం ఇబ్బంది పడాలి, లగ్నం గండాంతంలో ఉంది కనుక, 0 డిగ్రీస్ మీద ఉంది కనుక, ఇది ఓన్లీ ఇది ఓన్లీ జ్యేష్ఠ మూలకి మధ్యలో ఉన్న 0 డిగ్రీ మీద ఉంది కాబట్టి అంతే, అంత త్వరగా. రెండోది రవి 29 డిగ్రీలో ఉన్నాడు, చంద్రుడు 0 డిగ్రీలో ఉన్నాడు, ఇవి కనిపిస్తాయి చాలా. సో అన్ని గండాంతాల్లో అంటే అన్ని ఆఖరి డిగ్రీస్ లో ఉన్నాయి, లగ్నం గండాంతంలో ఉంది. ఇప్పుడు ఇది కొంచెం ఎంత బలంగా గ్రహాలు ఉంటే, చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు అనుకుందాం, ఓకే, 0 డిగ్రీస్, ఓకే, ఎక్కడ మన స్వక్షేత్రం అంటే కర్కాటకంలో ఉన్నాడు, ఓకే, రవి ఉచ్చలో ఉన్నాడు అనుకుందాం, మేషంలో 0 డిగ్రీయో 29 డిగ్రీయో, ఓకే. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమొచ్చాయి, గండాంతంలోకి తీసుకెళ్ళాయి, మనిషిని బతకనివ్వవు, ఓకే. దానికి మృత్యుంజయ హోమాలు, చూడగానే ఆయుష్ హోమాలు ఇవి చేయించేవారు ఒకప్పుడు. ఇప్పుడు పంతుళ్ళు ఏవో డబ్బులు చేసుకుంటారేమో దీనివల్ల, ఎందుకంటే ఆయుష్ హోమము అవి ఖరీదైన పనులు అంత, ఎందుకంటే టైం పడుతుంది, ఇన్ని గాయత్రీలు చేస్తారు, ఇంతసేపు పడుతుంది ఆయుష్ హోమం అది చెయ్యాలంటే. సో అవి చేసుకోగలిగితే మంచిది, ఓకే. అంటే ఇప్పుడు అన్ని గండాంతరాలు, ఇప్పుడు మనకు 3 గండాంతరాలు వస్తాయి సార్, జలతత్వం నుంచి అగ్నితత్వంలోకి వెళ్ళి, అన్ని గండాంతరాలు ఒక్కటే డేంజర్ టైప్ అంటారా? ఈ జ్యేష్ఠ నుంచి జ్యేష్ఠ మూలే పెద్ద డేంజర్ అంటారు, ఎందుకంటే జ్యేష్ఠలో ఇంద్రుడు ఉన్నాడు, మూలలో రాక్షసులు ఉన్నారు, ఎందుకంటే అక్కడ రేవతి రేవతిను అశ్విని అంతే కాదు. క్షీరసాగర మథనం అవుతోంది, క్షీరసాగర మథనంలో ఒకవైపు ఇంద్రుడు, మరోవైపు రాక్షసులు ఇది లాగుతున్నారు, మందర పర్వతాన్ని వస్తుంది అందులోంచి. ఆ మందర పర్వతం కరెక్ట్ గా జంక్షన్ లో ఉంది, మూలకి జ్యేష్ఠకి మధ్యలో. సో అందుకు లగ్నం అక్కడ పడ్డప్పుడు ఆ 0 డిగ్రీ మీద కానీ, ఇటు 29 డిగ్రీస్ మీద కానీ లగ్నం ఉంటే మాత్రం చాలా, ఏ గ్రహం ఉన్నా కూడా ఆ గ్రహానికి తగ్గట్టు దశ వచ్చినప్పుడు, ఆ గ్రహానికి తగ్గట్టు దశ వచ్చినప్పుడు ఏమైనా లాసెస్ ఉండొచ్చు, కొంతమందికి లాసులు ఉంటాయి, డబ్బులు పోగొట్టుకోవడం, భార్యను పోగొట్టుకోవడం, సంథింగ్ లాస్ చూపిస్తుంది ఒక్కోసారి గ్రహం ఉంటే. లగ్నం అక్కడే ఉంటే మాత్రం జనరల్లీ ఇలాంటి డేంజర్స్ ఏమైనా సడన్ గా 18 ఏళ్ల వరకు ఆడుతూ పాడుతున్న పిల్లడు సడన్ గా మీకు పుట్టుక నుంచే కిడ్నీ లేదు అన్న విషయం తెలుసుకున్నాడు పిల్లడు, పుట్టుక నుంచే కిడ్నీ ఎదగలేదు, ఇంతే ఉండిపోయింది, ఓకే, చిన్న శనగ గింజ అంతా తెలుసుకున్నాడు. మీకు కన్సల్టేషన్స్ వస్తాయి కాబట్టి మీకు ఎగ్జాంపుల్స్ నోటెడ్ అది టక్కన అందుకని చెప్పగలను. సో అది ఎందుకు పూర్వాషాఢలో పూర్వాషాఢలోని కిడ్నీస్ ఉన్నాయి, శుక్రుడు కిడ్నీకి కారకత్వం కాబట్టి పూర్వాషాఢలో కిడ్నీస్ ఉన్నాయి, భరణి కనిపిస్తుంది, పూర్వ ఫల్గుని కనిపిస్తుంది, ఇవి పట్టుకొని కిడ్నీ ప్రాబ్లం అని చెప్పచ్చు, ఓకే. ఇది సమాధానం. ధన్యవాదాలు గురువు గారు, చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి, అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా చాలా విపులంగా వివరించారు, అంటే ఎగ్జాంపుల్స్ తో వివరించారు కదా, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.